సెప్టెంబర్ 29వ తేదీన నర్సరావుపేటలో 5K వాక్ నిర్వహించనున్నట్లు మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖుని ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఆదివారం ఈ సందర్భంగా మనం 5K వాక్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నడక డాక్టర్ కోడెల స్టేడియం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కోడెల స్టేడియం వరకు వచ్చి ఆగుతుంది. ఇది 5 కిలోమీటర్స్. ఇది ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడూ ఇచ్చినట్టే ఒక టీషర్ట్, క్యాప్ వర్త్ 5,500 ఇస్తాము. అండ్ 4 సైకిల్స్ ఎంకరేజ్ చేయడానికి, ఎక్సర్సైజ్ని ఎంకరేజ్ చేయడానికి 4 సైకిల్స్ని డ్రా తీసి ఇస్తాము. సో మీరందరూ ఉత్సాహంగా పాల్గొవాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, లేదా రక్తనాళాల జబ్బులు అంటే పక్షవాతం లాంటి జబ్బులు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి వస్తాయి. సో చాలామందికి ఏంటంటే ఈ జబ్బులు ఉన్నట్టు కూడా తెలియదు. షుగర్ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు, బీపీ వ్యాధి ఉన్నట్టు తెలియట్లేదు, కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలియట్లేదు. హార్ట్ అటాక్, పక్షవాతం వచ్చినప్పుడు చూసుకుంటే అప్పుడు అన్నీ ఎక్కువగా ఉంటున్నాయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. సో ఇది అవగాహన కల్పించి చిన్న వయసు నుంచే వాటి గురించి అవగాహన కల్పించి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ 20 years, 20 సంవత్సరాలప్పుడు ఒకసారి చూపించుకోవాలి. బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, షుగర్ ఉందని. లేదనుకోండి అప్పటి నుంచి 5 yearsకి ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ కన్నా కొద్ది బార్డర్లో ఉంటే అట్లీస్ట్ 1 yearకి ఒకసారి చూసుకోవాలి. అది వాటిని నార్మల్గా పెట్టుకోవాలి. చాలామందికి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలిసినా కూడా వాటి నార్మల్ వాల్యూస్ ఎంతో తెలియదు వాళ్ళకి. ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. 3-4 yearsకి ఒకసారి డాక్టర్స్ని కలుస్తున్నారు. సో నార్మల్ వాల్యూస్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి ఈ 5K వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనకు అదృష్టవశాత్తు ఆదివారం రావటం వలన సెప్టెంబర్ 29 అందరూ పెద్ద మొత్తంలో పాల్గొనవచ్చు. వీళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అవగాహన కల్పించుకొని గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలో తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి, స్నేహితులకు కూడా తెలియజెప్పి మనకి గుండె జబ్బులు రావడంలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని ఎలా నివారించుకోవాలో తెలుసుకోవటమే కాకుండా గుండె జబ్బులు నివారించడంలో మనవంతు కృషి కూడా మనం చేయాలి. అది మన బాధ్యత, సామాజిక బాధ్యత.